వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత ప్రీడామినెంట్గా వార్తల్లో ఉండే పత్తిపాడు కాన్స్టిట్యున్సీ. ఈ రోజున పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆయన పక్కన పెట్టి ఈ రోజున పర్వత ప్రసాద్ను పక్కన పెట్టి ఆయన ప్లేస్లో ఈ రోజున వరుపుల సుబ్బారావు గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన జ్యోతుల్ నెహ్రూకి వియ్యంకుడు కూడా అవుతారు. జ్యోతుల్ నెహ్రూకి అది అత్యంత దగ్గర బంధువు కూడా. అలాంటి వరుపుల సుబ్బారావుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అయితే అట్ ద సేమ్ టైం ఏదైతే పర్వత ప్రసాద్ మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ఆయన ఎందుకు పక్కన పెడుతున్నారనే అంశాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎక్కడా కూడా కనీసం ఆయన కన్సర్న్లో కూడా తీసుకోకుండానే వరుపుల సుబ్బారావు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది స్థానికంగా పర్వత ప్రసాద్కి ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఆయన పార్టీ మీద ఏకంగా తిరుగుబాటుకే సిద్ధమవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం అటు సుబ్బారావుని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అంటూ కూడా ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. అదే సమయంలో అవసరమైతే ఇండిపెండెంట్గా బరిలో దిగుతానంటూ కూడా సవాల్ విసురుతూ ఉన్నారు. సో అందుకే ఈరోజు పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్నదే ఒక డైలమాగా మారింది అనుకోవాలి. మరోవైపు నుంచి చూసినట్లయితే అక్కడ టీడీపీ నుంచి వరుపుల సుబ్బారావు గతంలో టీడీపీ నుంచి కూడా రిప్రజెంట్ చేశారు. తర్వాత వెళ్ళడం జరిగింది ఆయన వైసీపీకి. సో అక్కడి నుంచి ఈ రోజున వరుపుల రాజా మొన్నటిదాకా అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది గుండెపోటుతో. సో ఆయన ప్లేస్లో ఆయన భార్యకు చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా కూడా ఆమెని అనౌన్స్ చేయడం జరిగింది, వరుపుల సచివాణిని. సో ఆమె అక్కడ ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు పార్టీ తరఫున. అటు వరుపుల రాజాకున్న ఒక స్ట్రాంగ్ ఇమేజ్ కావచ్చు, ఒక సోలో ఇమేజ్ ఆయనకి స్థానికంగా. పత్తిపాడు సీటు ఎలాగైనా టీడీపీదే అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఇక ఎప్పుడైతే వరుపుల రాజా భార్యను అక్కడ చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా అనౌన్స్ చేశారో ఒక మహిళా సెంటిమెంట్ కూడా ఒక యాడ్ ఆన్ అవుతుంది. ఆయన వరుపుల రాజా మరణంతో వచ్చిన సింపతి ఫ్యాక్టర్ కూడా టీడీపీకి ప్లస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వరుపుల రాజా చేసిన మంచి సేవా కార్యక్రమాలు ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు టీడీపీ ఖాతాలో పడబోతున్నాయి అనేది చర్చ. సో వరుపుల రాజా ఉన్నట్లయితే ఆయనే ఈజీగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచుండేవాళ్ళు అనేది ఇంకో చర్చ. సో అలాంటి సిచ్యువేషన్ ఈరోజు టీడీపీకి ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో. ఆ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్తుందని అనేక సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో కూడా స్పష్టమవుతూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పర్వత ప్రసాద్ విషయంలో ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళున్నారు సర్వేలతోనే. అందుకని ఆయన పక్కన పెట్టారు. అయితే పక్కన పెట్టక ముందే ఆయనతో కన్విన్స్ చేసి ఆయన ఎక్కడో చోట అకామిడేట్ చేయడమో లేకపోతే ఏదో ఒక నామినేట్ పోస్ట్ హామీ ఇచ్చి ఇవ్వడమో చేయకుండా తను అత్యంత అవమానకరంగా పక్కన పెడతాను. తను కనీసం పరిధిలో కూడా తీసుకోకుండా తాను ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి వరుపుల సుబ్బారావుకి టికెట్ అనౌన్స్ చేయడాన్ని పర్వత ప్రసాద్ ఈరోజు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పర్వత ప్రసాద్ మాత్రం వైసీపీకి ఒక థ్రెట్గా మారే అవకాశం ఉందని కూడా అంటున్నారు. తాను ఇండిపెండెంట్గా బరిలో దిగినట్లయితే సో ఆయన వైసీపీ ఓట్ బ్యాంకును కూడా రేపు చీల్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వైసీపీ ఓట్ బ్యాంక్ ఇప్పటికే నెగిటివ్ ఉంది అనే పరిస్థితుల్లో వైసీపీ ఓట్ బ్యాంక్ చీలినట్లయితే వరుపుల సుబ్బారావు ఓటమికి కూడా ప్రత్యక్షంగా పర్వత ప్రసాద్ కారణమవుతారనే అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు చూస్తే ఆయన టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళాలనుకున్నా ఆల్రెడీ ఆ సీటు విషయంలో పూర్తిగా టీడీపీ డోర్స్ క్లోజ్ చేసిన పరిస్థితుల్లో ఈరోజు పర్వత ప్రసాద్కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే ఈ రోజున అవసరమైతే కాంగ్రెస్ కూడా వెళ్తారనేది అయితే ఇంకో చర్చగా చెప్పాలి. సో ఇప్పుడున్న పరిస్థితిలో అక్కడ ఆయన రెబల్ ఎమ్మెల్యేగా మారినట్లయితే వైసీపీకి మాత్రం పత్తిపాడు వేదికగా ఒక తలపోటు తప్పదనే అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ సీటు విషయంలో జగన్ ఎంతవరకు కూడా పర్వత ప్రసాద్ అంశంలో ఎంతవరకు ఆయన పునరాలోచన చేస్తారనేది మనం చూడాలి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో వరుపుల సుబ్బారావుకి ఎంతవరకు ఈ సీటు ఫెచ్ అవుతుందనేది కూడా ఒక కీలకమైన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.